ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. తిరుమల వెళ్ళే భక్తులకు ఒక న్యూస్ ఏంటి అని అంటే జాగ్రత్తగా వినండి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులే వారి టార్గెట్. దర్శన సమయం వచ్చే వరకు నిరీక్షించడానికి వసతి అవసరం కనుక అలాంటి వారినే ఎరవేస్తారు. టీటీడీ 150 రూపాయలకు అద్దెకిచ్చే గదిని ముందుగానే బుక్ చేసుకొని హైజాక్ చేసి గదులు దొరకని భక్తులకు అప్పటికప్పుడు 1000 రూపాయలకు అంటగడతారు. డిమాండ్ను బట్టి అంతకు మించి వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యం పుణ్యమాని పుణ్యక్షేత్రంలో రోజు కొందరు ఉత్తరాది నుంచి వచ్చిన దళారుల దందా ఇది. తిరుమలలో గదుల దళాలను అరికట్టేందుకు పోలీస్, విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో ఇలా నివ్వెరపోయే అంశాలు బయటపడుతున్నాయి. మార్ఫింగ్ ఆధార్ కార్డు జిరాక్స్లతో గదులు పొంది బ్లాక్లో విక్రయించేందుకు నార్త్ ఇండియా నుంచి కొందరు తిరుపతి రేణిగుంట తిష్ట వేయడంలో ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఆధార్ కార్డులో ఫోటో మార్పిడి చేసి గదులను బుక్ చేసుకోవడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్టు వైనము 3 రోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తొలుత సమీప బంధువుల ఆధార్ కార్డుతో గదిని పొంది ఆ తర్వాత గది కోసం నిరీక్షించే భక్తుడికి బ్లాక్లో 1000 నుంచి 2000 వరకు విక్రయించే క్రమంలో ఆ భక్తుడి నుంచి ఆధార్ తీసుకోవడం, తిరిగి భక్తుడి నుంచి పొందిన ఆధార్ జిరాక్స్లోనే ఫోటోను మార్చి దళారీ ఫోటో జత చేసి తిరిగి గదిని పొందే పెద్ద స్కామ్ను భద్రతా అధికారులు గుర్తించారు. నవకిషోర్ అనే దళారీ ఆ అదుపులోకి తీసుకొని విచారించగా ఇదే తరహాలో 25 నుంచి 30 మంది దళారుల గదుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలింది. కేవలం గదుల ద్వారా అక్రమాలకు పాల్పడేందుకు మహారాష్ట్ర నుంచి కొంతమంది కుటుంబాలతో వచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతంలో గదులకు అద్దె తీసుకొని నివాసం ఉంటున్నట్టు కూడా తేలింది. తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా మరికొంతమంది తిరుపతికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. ఉదయం భక్తుల్లా తిరుమలకు వచ్చి గదుల ద్వారా వచ్చే సొమ్మును జేబులో వేసుకొని తిరిగి కొండ దిగేస్తున్నట్లు విచారణలో తేలింది. దీన్ని బట్టి గదులను బ్లాక్లో విక్రయించడం ద్వారా ఏ స్థాయిలో సంపాదన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరు కనీసం 60,000 నుంచి 1,00,000 వరకు అక్రమంగా సంపాదిస్తుండగా సమయానికి గదులు దొరక్క భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లనే తిరుమలలో ఇలాంటి దుస్థితి నెలకొందని కూటమి సర్కారు ప్రక్షాళన చేపట్టి ఇలాంటి అక్రమాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇంకొకటి ఏంటంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు నిన్న 65,775 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 25,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3,41,00,000. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసము 6 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండా 4 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక 300 దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇంకొక విషయము, తిరుమల వెళ్ళే భక్తులకు బ్యాడ్ న్యూస్. వెంటనే ఈ విషయం తెలుసుకోండి, లేదంటే ఇబ్బందులే. తిరుమల వెళ్ళేందుకు సన్నద్ధం అవుతున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటి అంటే మీరు వెంకన్న దర్శనం కోసం వెళ్ళాలనుకునే వాళ్లకు తిరుమల వెళ్ళేందుకు రెడీ అవుతున్నారా? అయితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకొని ముందు జాగ్రత్త పడాల్సిందే. ఏంటి అంటే ట్రైన్ రద్దు అయ్యింది. ఎక్స్ప్రెస్ రైలును అధికారులు రద్దు చేసేశారు. విశాఖ, కడప, తిరుమల ఎక్స్ప్రెస్ రైలు క్యాన్సిల్ అయింది. ఆగస్టు 5 నుంచి 10 వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండదు. అందువల్ల ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక అదే సమయంలో కడప, విశాఖ, తిరుమల ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. ఈ రైలు ఆగస్టు 6 నుంచి 11 వరకు అందుబాటులో ఉండదని గమనించాలి. ఈ ట్రైన్ను రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. అయితే ఈ ట్రైన్ ఎందుకు క్యాన్సిల్ చేసింది అధికారులు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్లో 3వ ట్రైన్కు సంబంధించి
ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందువల్ల తిరుమల వెళ్ళాలని భావించేవారు ఈ ట్రైన్ ఉందని అనుకోవద్దు. పైన పేర్కొన్న తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉండదు. అందువల్ల తిరుమల వెళ్ళే భక్తులు ప్రత్యామ్నాయంగా జర్నీని ప్లాన్ చేసుకోవాలనేది ఉత్తమం. అలాగే రైల్వే అధికారులు మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. అంతేకాకుండా కొన్ని ట్రైన్స్ ద్వారా దారి మళ్లించారు. ఈ విజయవాడ గూడూరు రైలు ఈ నెల 15వ తేదీన 30 వరకు అందుబాటులో ఉండదు. ఇక గూడూరు విజయవాడ రైలు ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. విజయవాడ ఒంగోలు ట్రైన్ విషయానికి వస్తే ఈ నెల 16 నుంచి 30 వరకు అందుబాటులో ఉండదు. ఒంగోలు విజయవాడ రైలు అయితే 16 నుంచి 30 వరకు రద్దయింది. విజయవాడ గూడూరు ట్రైన్ అయితే ఈ నెల 15 నుంచి 30 వరకు రద్దయింది. ఇంకా గూడూరు విజయవాడ ట్రైన్ అయితే 16, 23, 24, 30 తేదీల్లో అందుబాటులో ఉండదని గుర్తుంచుకోవాలి. అందువల్ల రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ట్రైన్ రద్దుకు అనుగుణంగా జర్నీ ప్లాన్ చేసుకోండి. ఇవి అన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పటికిప్పుడు అందించిన అప్డేట్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనకు ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే పద్ధతి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.